వాసుదేవ్ అండి, వాసుదేవ్ కన్నా, శంకరపల్లి మున్సిపల్ ఇన్ఛార్జ్ బీజేపీ. శంకర్పల్లి మున్సిపల్ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ మీ వాళ్ళేనా? మా వాళ్ళే. ఎన్ని పైసలు ఇస్తే వాళ్ళకి వచ్చినాయి? పైసలు ఇస్తారా? అభిమానంతో వచ్చినాం. బీజేపీ అభిమానం, మోడీ ఉన్న ముచ్చటనే చెప్తున్నా. బీజేపీ అభిమానం అంతా యువకులు వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చారు. అభిమానంతో స్వచ్ఛందంగా వచ్చే రోజులు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అది బీజేపీ వాళ్ళని సాధ్యం. వేరే దగ్గర కనిపించాయి, వేరే దగ్గర అన్ని వేరే తీరు ఉంటాయో కానీ బీజేపీలో స్వచ్ఛందంగా దేశ భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, మా ప్రాంతాల భవిష్యత్తు గురించి కంపల్సరీ స్వచ్ఛందంగా వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ మోడీ అభిమానం, మోడీ అభివృద్ధి ప్లస్ కొండ విశ్వేశ్వరరెడ్డి గారి మంచి సంక్షేమ పథకాలు, ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడు చేసిన పథకాలు, ఆయన ఎంపీ లేనప్పుడు కూడా చేసిన పథకాలు కూడా ఇది భజన మీరు అనుకుంటారు కానీ కాదు. ఇది మీరు ఒకసారి ఊర్లలోకి వచ్చి చూడండి. యూత్ బిల్డింగ్లు గానీ, ఇంకా ముందు ఏది మనకు సంక్షేమ పథకాలు చెప్పేటి ఇంకా చాలా ఉన్నాయి కానీ మేము ఆ లిస్ట్ చేస్తే మీకు అది చెప్తాడు కానీ చెప్పాలి. వస్తే కంపల్సరీ లిస్ట్ ఆ ప్లేస్ లో చూపిస్తాం. ఏమేమి డెవలప్మెంట్ అయినా డైరెక్ట్ కావు, మీరు చూసుకుంటే తెలుస్తుంది కదా. ఊర్లలోకి వచ్చి చూసుకుంటే తెలుస్తుంది కదా. శంకరపల్లి మండలాధ్యక్షుడు, మున్సిపల్ బీజేపీ ఇన్ఛార్జ్. అదే మరి విశ్వేశ్వరరెడ్డి ఏమైనా ప్యాకేజ్ ఇచ్చి అందుకు ఇట్లా మాట్లాడుతాం నేను అనుకుంటున్నా. మాకు ప్యాకేజీలు అవసరం లేదు. మేము స్వచ్ఛందంగా వచ్చినాం. టీఆర్ఎస్ ఉంటే బీజేపీలకు స్వచ్ఛందంగా వచ్చినాం, అభిమానంతో వచ్చినాం. మాకు ప్యాకేజీలు అవసరం లేదు. అయితే నాకేమనుమానం అవుతుందంటే ఏడికి పోయి మాకు పెట్టిన మోడీ, బీజేపీ, కొండ విశ్వేశ్వరరెడ్డికి ఇట్లా అనవరకు నాకు అనుమానం అవుతుంది. మరి ఆయన దగ్గర మొత్తం పైసలు ఉన్నాయి, పంచేయండి ఏమో డౌట్. పైసలు ఎదురుగానే జరుగుతున్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. అట్లా అంటే కుదరదు కదా. ఎవరైతే అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో, దేశ భవిష్యత్తు గురించి ఇంతకుముందు చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, అందరికి కంపల్సరీ ఈసారి 400 పార్ కంపల్సరీ. అది యువతల 400 ముచ్చట్లు అయితే నాకు నచ్చలేదు. నాకైతే అనుమానమే ఉంది. 400 సీట్లు వస్తాయంట. మీకు అనుమానం ఉంది కానీ రిజల్ట్ వచ్చినాక చూసేటోళ్ళు చూస్తారు. బయలుగమ్మి తిరిగే ప్రచారం జోరుగా ఎత్తురు. ఇప్పుడు రాహుల్ గాంధీ హవా నడుస్తుంది నార్త్ లా, బీజేపీ హవా తగ్గింది, అందుకే నడుస్తుంది రాహుల్ గాంధీ హవా. రాహుల్ గాంధీ చూసి ఓట్లు వేస్తారు ఎవరన్నా? ఆయన ఏమైనా అయితే ఆయన ఒక స్టేట్ ని కంట్రోల్ చేయలేడు. రాహుల్ గాంధీ దేశాన్ని కంట్రోల్ చేయగలుగుతాడు? ఏమన్నా అంత సీన్ ఉందా? మోడీ కంటే యువకుడు కాదు, అనుభవం కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. మోడీ కన్నా యువకుడు అయినా ఏమైనా టీ షర్ట్లు వేసుకొని, షార్ట్ వేసుకొని పాదయాత్ర ఎంజాయ్ లో చేసిండు. జిమ్ ఎంజాయ్ చేసినట్టు తిరిగిండు, అంతేగాని ప్రజా సమస్యలు అది టైం పాస్ టూర్. అది టైం పాస్ టూర్, అది ఎంజాయ్ జాగింగ్ టూర్. అది అంతేనా? అంతే. అంటే మోడీ చేసేటి మంచి యాత్ర. దేశ విదేశాలు సూట్ బూట్ వేసుకొని కాదు. ఆయన దేశంలో ఏవైతే ఉన్నాయో అవి, ఆయన సాంప్రదాయం సంస్కృతి ఏమున్నాయో అవి వేసుకొని తిరుగుతుంది కానీ సూట్ బూట్ ఏమి వేసుకోలేదు ఇంతవరకు. ఈ రాహుల్ గాంధీ లెక్క టీ షర్ట్లు, సూట్ బూట్ ఏమి వేసుకోలేదు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ కంటే మోడీ బెటర్ అంటూ 100%. మోడీ వెళ్తాడంటూ 100%, 110% ఇంకేమనంటే. అంతేనా? సరే, ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి జాగల నువ్వు అన్న ఆపోజిట్ క్యాండిడేట్ చాలా బలమైన నేతున్నాడు. పైసల విషయం విడిచిపెట్టి పైసలు అందరి దగ్గర ఉన్నాయి. ఆయన గతంలో సిట్టింగ్ ఎంపీగా చేసిండు. నియాసంటోలో 10 మంది పరిచయాలు ఉండొచ్చు ఆయనకు. అభివృద్ధి కూడా చేసిండు కావచ్చు. అధికార పార్టీలో కూడా ఉన్నాడు. ఇవన్నీ బలాలు ఉన్నాయి ఆయనకు. నేను ఒకటి చెప్తా, సరే ఉండొచ్చు క్యాండిడేట్, సాఫ్ట్ క్యాండిడేట్ ఉండొచ్చు, కానీ పార్టీలో ఏ పార్టీలో పోయిండు? సముద్రమైన ఒక మురికి సముద్రం అది. అంతేనా? పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మురికి సముద్రం. అందులో సముద్రంలో పోయిండు ఆయన. ఇక అది అంతా ఉన్న మాట్లాడుతున్న అభిమానాలకు కూడా మొత్తం విరక్తి వచ్చింది. బీఆర్ఎస్ లకి కూడా ఎవరు పోలేరు ఆయన నెంబర్ ఎక్కువ. మీరు అది బాగా గుర్తుంచుకోండి. ఎవరు పోలే, క్యాడర్ పోలే, ఎవరు పోలే. ఏదో ఒక అడపదడప కొంతమంది పోయారు, పైరవీలు చేసుకుంటే వాళ్ళు వాళ్ళు పోయారు, అంతేగాని ఇక మిగతా బీఆర్ఎస్ ఓటర్లంతా మీకు మొన్న కాంగ్రెస్ కేసీరు అంటే అది బీఆర్ఎస్ మీద విరక్తి తోటి ఏదో రకంగా కాంగ్రెస్ కేసీరు. ఇప్పుడు అదే ఓటర్ మళ్ళీ బీజేపీకి ఎత్తారు అనుకుంటున్నా? కంపల్సరీ వేస్తారు. 100%, 110% వేస్తారు. కాంగ్రెస్ మీద వాళ్ళ గ్యారంటీలు, దొంగ గ్యారంటీలు, ఏది ప్రూఫ్ కాదు, ఏవి కాలేవు, ఏవి కాబోవు కూడా. ఏమొచ్చినా సెంట్రల్ నుంచి మళ్ళీ మోడీ కావాలని మీకు ఓపిక. మేము ఆగమే కాదు, సెంట్రల్ నుంచి ఫండ్ రావు. మీరు అర్థం చేసుకోండి. స్టేట్ లో ఆ గ్యారంటీలు కావాలన్నా మళ్ళీ సెంట్రల్ నుంచి మోడీ ఇవ్వాల్సిందే. ఆ ఫండ్స్ అన్ని ఇస్తేనే నువ్వు ఏమైనా చేయగలుగుతావు. మోడీ 10 ఏళ్ల మీరు అనుకుంటారు ఏమి ఆ డెవలప్మెంట్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు చెప్పిండు మోడీ ఎవరైనా? కేసీఆర్ మర్చిపోయి మాజీ ముఖ్యమంత్రి ఏ స్టేట్ ముఖ్యమంత్రి అంటున్నా? సరే ఇయ్యాలి అంటాడు కదా. అది సామాన్యంగా రాజకీయంగా మాట్లాడే అవి సామాన్యంగా వస్తాయి స్టేజ్ మీద. ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు అన్ని ఇవ్విచ్చిన అన్నారు కదా. ఇక ఆయన భాషలో ఆయన చెప్పుకుండేమో, దాందేముంది. కానీ ఆయన దగ్గర ఆయన చెప్పుకుంటూ ఆయన చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి చెప్పుకుండేమో, అంతేగాని మనకు మీరు వచ్చి వాస్తవాలకు
మీరు అది ఆయన అభివృద్ధి పథకాలు ఏమేమి ఉన్నాయో అన్ని లిస్ట్ అటు ఉంటాయి. ఒక ముస్లింలకు కూడా ట్రిపుల్ తలాక్ గానీ అభివృద్ధి, రేషన్ కార్డు ఇప్పుడు ఫ్రీ, రేషన్ బియ్యం మొత్తం ఫ్రీ అని ఇచ్చిండు. 70 ఏళ్ల తర్వాత వాళ్ళకి హెల్త్ కార్డు ఫ్రీ ఇచ్చాడు. హిందూ రామమయం జై శ్రీరామ్ అప్పుడు వెళ్తే ముస్లింస్ ఓట్లేస్తారా మరి? ఇప్పుడు కూడా ముస్లింలు వేసేటోళ్ళే, కంపల్సరీ వేస్తారు. నేను అది కూడా చెప్తున్నా, జై శ్రీరామ్ అంటే వాళ్ళు అంటున్నాం, కానీ వాళ్ళని ఏమి వాళ్ళ పైన దుర్భాషలాడి మత కులాలు చేసేది బీజేపీ లేదు. ఇప్పుడు అట్లా లేనేది, మత కులాలు ఏం లేవు, కలిసి కట్టినే దేశం